తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ఉద్యోగులకు 42% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వాలి అంటూ తెలంగాణ టీజీఓ అధ్యక్షులు శ్రీనివాసరావు అయితే ఇక్కడ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు మరి ఉద్యమ కార్యాచరణ కూడా శ్రీకారం చుట్టబోతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నోసార్లు కేబినెట్ మీటింగ్లు పెడుతున్నారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. కానీ ఉద్యోగులకు సంబంధించి మాత్రం 5 డిఏలు పెండింగ్లో ఉంటే కేవలం ఒకే ఒక్క డిఏ ఇచ్చారు. మరొక డిఏ మరి జనవరి అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. మరి ఇంకా పీఆర్సీ కమిషన్ కూడా రిపోర్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆ పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ను తెప్పించుకోవడంలో ఆలస్యం చేయడం, తర్వాత మధ్యంతర వృత్తి కూడా చాలా తక్కువ 5% ఇచ్చారు కాబట్టి ఉద్యోగులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక పీఆర్సీ గడువు కూడా దాటిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు కాబట్టి ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉద్యోగులు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ఉద్యోగులకు 42% ఫిట్మెంట్‌తో పీఆర్సీ ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు కీలక ప్రకటన అయితే చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యోగులకు 42% ఫిట్మెంట్‌ని ఇచ్చి తెలంగాణ రెండవ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ప్రకటించిన మేరకు ప్రభుత్వం మరియు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఈహెచ్ఎస్ విధి విధానాలు కూడా వెంటనే అమలు చేయాలని కోరారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని శాఖల్లో పెండింగ్లో ఉన్న అద్దె వాహనాల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక 2025 సభ్యత్వ నమోదు కార్యక్రమం డిసెంబర్లోగా పూర్తి స్థాయిలో చేయాలని తెలిపారు. ఏది ఏమైనా ప్రస్తుతం వచ్చే వారంలో తెలంగాణ క్యాబినెట్ అక్టోబర్ 3వ వారంలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. మరి దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ను తెప్పించుకోవాలి. తర్వాత పెండింగ్లో ఉన్న డిఏలను కూడా విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి అందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇక వచ్చే వారం జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు 42% ఫిట్మెంట్‌తో పీఆర్సీ ఇవ్వాలని అందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. దీపావళి కానుక కోసం అయితే తెలంగాణ ఉద్యోగులు అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగుల సంక్షేమానికి కొంచెం నిధులు కేటాయించాలి. పెండింగ్ బిల్స్ కూడా ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. అవి కూడా టైంకి విడుదల కాకపోవడం పట్ల కూడా ఉద్యోగులు అసంతృప్తి ఉంది. కాబట్టి పెండింగ్ బిల్స్ని వెంటనే విడుదల చేయడం, పీఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించుకోవడం, 42% తగ్గకుండా పీఆర్సీ ఇవ్వడం, తర్వాత పెండింగ్ 5 డిఏల్లో మొత్తం డిఏలు అన్నిటి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు అందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.